నా పేరు రంగనాయక్ లింకినేనండి. అది కరివేన విలేజ్లో ఒక 93 సెంట్లు ల్యాండ్ ఉంది. గత సంవత్సరము మాకు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ప్లస్ హైకోర్టులో కూడా మేము సాగులో ఉన్నట్టు స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది. మేము దాంట్లో ఎప్పుడో మా పూర్వీకుల ఆస్తిది మాకు అమ్మిన వాళ్ళు కోర్టు వేలంపాట్లకు ఉన్నది. ప్లస్ ఈ ఆపోజిట్ ఎవరైతే నిందితులు ఉన్నారో ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చేసి ఫెన్సింగు కడీలు అన్నీ విరగొట్టేసి నాకు దాదాపు సుమారు ఒక 90,000 వరకు లాస్ చేయడం జరిగిందండి. నన్ను భయభ్రాంతులకు వీళ్ళు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్ ఉంది, మళ్ళీ కింది కోర్టులో సివిల్ కోర్టులో కూడా వీళ్ళకు కేవియట్ పిటిషన్స్ కూడా పంపించాము. వీళ్ళకు మధు పుర్వశివుడు ఈ ఆకుల సలాం భాష అనే వ్యక్తి ఇదంతా ఒక మాఫియాగా ఏర్పడి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ విషయమై నేను సిఐ గారికి ఈరోజు పోలీస్ స్టేషన్లో వచ్చి ఇలా మాకు హైకోర్టు స్టేటస్కు ఆర్డర్ మాకు అనుకూలంగా ఉందండి, అయినా వాళ్ళు వచ్చేసి మాకు దీనికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. హైకోర్టు ఆర్డర్ ఉందండి, మళ్ళీ హైకోర్టు ఆర్డర్ అండి గత సంవత్సరం వచ్చింది. ప్లస్ ఇది స్టేటస్కు ఆర్డర్ అండి, పోయిన సంవత్సరం వచ్చింది. మేము దాంట్లో సాగు కూడా చేస్తున్నాం, మామిడి చెట్టు కూడా పెట్టాము, కరెంట్ మీటర్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా కోర్టు ధిక్కరణ చేసి ఈరోజు మా ఫెన్సింగ్ దొబ్బేసి మా కంచె పీకేసి డ్యామేజ్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని విషయమై పోలీస్ స్టేషన్లో సిఐ గారికి డిఎస్పీ గారికి కలవడం జరిగింది. పోలీసు వారు నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. నాకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా న్యాయం కావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరే మద్దతు తెలపాలండి, మాకు సాయం చేయాలి. కోర్టు పరిధిలో ఉండగానే కోర్టు ధిక్కరణ చేసి వీళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. థ్యాంక్ యూ.